అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. అందరిలో అంతటా విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు ఒక్కడు మాత్రమే. దేవతలు అనబడినవి, శక్తులు అనబడినవి కొన్ని ఉన్నప్పటికీ అవన్నీ వాటి వాటి పరిధుల్లో, వాటి వాటి హద్దుల్లో, వాటి వాటి ఏరియాలలో మాత్రమే పనిచేయగలవు. విశ్వమంతటా అందరిలో వ్యాపించి ఉన్నటువంటి వాడు మాత్రమే నిజమైన సృష్టికర్త, ఏకైక దేవుడు అవుతాడు. అలా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుకుందాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. ఈ మాటను దేవుడు దీవించునుగాక, ఈ మాట అందరిలో ఫలింప చేయునుగాక. ఇక్కడ అంటున్నాడు, అందరికి తండ్రి అయిన దేవుడు ఒకడే, ఆయన అందరికి పైగా ఉన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి శక్తులు, ఈ సృష్ట్యము ఏదైతే ఉందో అన్నిటికంటే పైన ఉన్నాడు ఆయన. ఆయన పైన ఇంకెవరు లేరు. ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయన మాత్రమే దేవుడు. ఆయన అందరికంటే పైన ఉండడమే కాదు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నటువంటి ఆ దేవుడు, ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు, ఆయన మాత్రమే సత్యదేవుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4లో అంటాడు, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆ ఒక్క దేవుడే అందరికంటే పైన ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే అందరిలో అంతటా వ్యాపించి ఉన్నాడు, విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు, ప్రతి వ్యక్తిలో కూడా వ్యాపించి ఉన్నాడు. దేవుని యొక్క అంశ ప్రతి వ్యక్తిలో ఉన్నది. అలా వ్యాపించి ఉన్నటువంటి ఆ దేవుడు ఒక్కడు మాత్రమే. ఇంకా చాలా శక్తులు ఉన్నాయి, అవన్నీ కూడా వాటి వాటి పరిధిలో, వాటి వాటి స్థానాలలో మాత్రమే ఉన్నాయి. వాటన్నిటికీ కూడా కొన్ని పరిధులు ఉన్నాయి, బార్డర్స్ ఉన్నాయి. కానీ సృష్టికర్త అయినటువంటి దేవునికి బార్డర్స్ లేవు. ఆయన అందరిలో అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసు. అందుకే ఆయన కాలములో క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము కూడా ఉన్నాడు. సృష్టిలో అన్నింటిలో ఆయనను గూర్చి మనం మాట్లాడుకుంటాము. ఆయన ఛాయలు ఉన్నవి, ప్రతి వ్యక్తిలో కూడా ఆయన ఉన్నాడు. కనుక ప్రపంచంలో ఈనాడు 250 కోట్ల పైచిలుకు ప్రజలు ఈ సత్యాన్ని గ్రహించి రక్షింపబడి నరకం తప్పించుకున్నటువంటి వారు ఉన్నారు. ఈ సృష్టి ఆయనది గనుక అంతటా ఆయన వ్యాపించాడు. మిగతా వారు దీనిని నమ్మకుండా చేయడానికి దేవుని యొక్క విరోధి అయిన సైతాను ప్రయత్నిస్తున్నాడు. అందరి కనులను మూసేస్తున్నాడు. ఈ వాస్తవాన్ని చూడకుండా, ఈ సత్యాన్ని చూడకుండా వాడు వాళ్ళ కళ్ళకు మసగా చీకటి పారజేశాడు. కళ్ళకు గుడ్డలు కట్టినట్టుగా వాడు చీకటితనము కలుగజేశాడు, కనులకు గుడ్డితనాన్ని కలుగజేశాడు. అలా గుడ్డితనంలో ఉన్నటువంటి సమాజం సత్యాన్ని తెలుసుకోవాలి అని ఈనాడు యావత్ క్రైస్తవ సమాజం ప్రార్థిస్తుంది. దేవుని బిడ్డలు ప్రార్థిస్తున్నారు, విశ్వాసులు, సేవకులు ప్రార్థిస్తున్నారు. ఎవరైతే ఒక్కడే దేవుడున్నాడు, ఆ ఒక్క దేవుడే సర్వమును సృష్టించాడు, ఆ సృష్టించినటువంటి దేవుడే అంతటా అందరిలో వ్యాపించి ఉన్నాడు అనేటువంటి వాస్తవము తెలియకుండా ఎవరెవరి కనులనైతే సాతానుడు దుష్టశక్తి మూసేశాడు, ఆ ఒక వారి కనులకు కట్టబడినటువంటి అవిశ్వాసము అనబడినటువంటి ఆ ఒక గుడ్డితనము యేసునామములో తొలగిపోవునుగాక. యేసునామానికి శక్తి ఉంది. అలా అనేక మంది గుడ్డితనాన్ని తొలగించింది సువార్త అనే వెలుగు ద్వారా. ఇప్పుడు అదే సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను. అందరిలో అంతటా వ్యాపించిన ఆ దేవుడే తనను తాను 2000 సంవత్సరాల క్రితం మానవ జాతికి కనపరుచుకున్నాడు. ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకములో జన్మించి, పాపము లేనివాడుగా మరణించి, మనుషులందరి పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. మరణాన్ని గెలిచి లేచిన వాడెవరు లేరు.
పరిశుద్ధుడిగా పుట్టినటువంటి వారు ఎవరు లేరు. ఏ తప్పు చేయకుండా మరణించబడినటువంటి వాడు, యజ్ఞమైనటువంటి వారు ఎవరు లేరు. అలా ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన అయినాడు అందరికీ అవసరమైనటువంటి వాడు. అందరిలో వ్యాపించిన ఆయనను, అందరికంటే పైనున్న ఆయనను ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి, నమ్మాలి. ఆయన యందే ఉనికిని కలిగి ఉండాలి. ఇది న్యాయము, ఇది ప్రయోజనకరమైనటువంటి విషయం. దీన్ని అడ్డగించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. కానీ వాటన్నిటికీ ఓటమి తప్పదు. ఒకవేళ ఇప్పుడు మీరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోకపోతే ఈ రోజు నుంచి తెలుసుకోండి. అందరికంటే పైనున్నవాడు దేవుడు. ఆ దేవుడు నజరేయుడైన యేసు. అందరిలో వ్యాపించినటువంటి వాడు యేసు. ఆయనను గూర్చి మీరు స్పష్టంగా తెలుసుకోండి. ఆయనను గూర్చి అవగాహన కలిగి ఉండండి. అప్పుడు మీరు ధన్యులవుతారు. ఆయన మీ కొరకు ప్రాణం ఇచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన మిమ్మల్ని నరకము తప్పిస్తాడు, పరలోక రాజ్యం చేరుస్తాడు. ఈనాడు మనిషి జన్మకర్మ పాపి. ఆ జన్మకర్మ పాపాల వలన దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, మానవ జాతి పాపములో ఉంది. పాపములోనికి సాతాను నెట్టివేశాడు. అందుకే దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. దేవుడు ఒక్కడో ఎంతమంది అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాదు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన మానవ జాతిని తన రక్తము చేత ఆయన కడిగి శుద్ధి చేస్తున్నాడు. పాప విమోచకులనుగా మారుస్తున్నాడు. పరలోక రాజ్యం తీసుకొని వెళుతున్నాడు. ఆ కార్యక్రమం ఈ భూమి మీద 2000 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. గనుక నీ జీవితంలో కూడా మీరు స్త్రీలైనా పురుషులైనా, నువ్వు యవనస్తునైనా యవనస్తురాలైనా, మీరు పిల్లలైనా వృద్ధులైనా, మీరు ఏ వృత్తికి సంబంధించినటువంటి వారైనా, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నీకంటే పైన దేవుడు ఉన్నాడు. నీలో వ్యాపించి దేవుడు ఉన్నాడు. ఆయనను చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి నీ జన్మకర్మ పాపముల కొరకు బలి అయిన ఆయన యందు నువ్వు గనక మరి స్థిరపడినవా, ఆయన యందు గనక నువ్వు నిలబడినవా, నువ్వు ధన్యునివే. ఆయన యందు విశ్వాసం ఉంచినవా, నువ్వు ధన్యునివి. నరకం తప్పించేసుకున్నావు. పరలోక రాజ్యం వెళ్ళడానికి నువ్వు హక్కుదారుడవు, అర్హుడవయ్యావు. అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే చాలా సంతోషం. లేకపోతే ఇప్పుడే ప్రార్థన చేయండి. నీ మనస్సులో ఒక్కసారి ప్రార్థన చేయి. ఓ దేవా, నాకంటే పైన ఉన్నవాడా, విశ్వము కంటే పైన ఉన్నవాడా, అందరికంటే పైన ఉన్నవాడా, అందరిలో వ్యాపించినవాడా, అంతటా వ్యాపించినవాడా, నాలోనూ వ్యాపించి ఉన్నటువంటి వాడా, ఓ సృష్టికర్త అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, నా జన్మకర్మ పాపములను, నా దోషములను నీ శిలువ రక్తముతో కడిగి వేయి. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నాలో నీ శక్తిని రిలీజ్ చేయి. నరకాన్ని తప్పించు, అగ్నిగుండాన్ని తప్పించు, పరలోక రాజ్యాన్ని నాకు దయచేయని మనస్సు నిండా ఇష్టముతో మనస్ఫూర్తిగా ఒక్క మాట నువ్వు ప్రార్థిస్తే ఇప్పుడే నీ మనస్సులోనికి, నీ హృదయంలోనికి శాంతి, సమాధానం వస్తుంది. నిజమైన ప్రార్థన నువ్వు చేస్తే, మనస్ఫూర్తిగా నువ్వు చేస్తే, నిజముగా నీ హృదయంలోనికి ఇప్పుడే గొప్ప శాంతి రివీల్ అవుతుంది. గొప్ప శాంతి రిలీజ్ అవుతుంది దేవుడి నుండి. అది నువ్వు అనుభవిస్తావు కూడా. అలాంటి గొప్ప కార్యం నీలో గనక జరిగితే నువ్వు ధన్యునివి. ఆయనను పట్టుకో, ఆయనను వెంబడించు, ఆయనతో సహవాసం చేయి, ఆయనతో పాటు జీవించు. ఆయనతో పాటు పరలోక రాజ్యానికి నువ్వు రాగలుగుతావు. ఆయన ఉన్న చోటికి నువ్వు రాగలుగుతావు. అలాంటి గొప్ప ధన్యత పొందుకోవడం కంటే ఈ లోకంలో ఇంకో గొప్ప సంగతి ఏది లేదు. గనుక అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆయనను నువ్వు చూసినవా, ఇక నువ్వు ధన్యునివే. అలాంటి గొప్ప అవకాశం పొందుకున్నందుకు నువ్వు ధన్యునివి, ధన్యురాలివి. ఈ సంగతి నీకు తెలిసిన వారందరికీ కూడా తెలియచేసి ఈ గొప్ప కార్యంలో మీరు కూడా పాలు పొందండి. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఒక మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు తండ్రి. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారిని దీవించండి. అందరికంటే అన్నిటికంటే పైన ఉన్నవాడు, అందరిలో వ్యాపించినటువంటి ఏకైక దేవుడవైన యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు మాత్రమే లోకరక్షకుడు, పాప విమోచకుడు అన్నటువంటి సంగతి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవును గాక. తెలుసుకున్న వారు వారికి తెలిసిన వారందరికీ చెప్పి తెలియచేసి, ఈ సువర్తమానమును వారికి తెలియచేసి, వారికి ఉన్నటువంటి కనులకు ఉన్నటువంటి గుడ్డితనము అనే గంతలు ఊడిపోయి అవిశ్వాసం నుంచి తొలగిపోయి విశ్వాసం మందు స్థిరులై రక్షింపబడి నరకం తప్పించుకొని పరలోక రాజ్యం చేర్చబడుదురు గాక. అట్టి గొప్ప కార్యం వారి జీవితాలు మీరు జరిగించి వాడుకొని మహిమ పొందమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వీడియో చూస్తున్నది స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా యవనస్తురాలైనా ఏ పనులలో వారున్నా
ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థానంలో వారు ఉన్నా, ఏ స్థితిలో వారు ఉన్నా, వారి జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక, గొప్ప సమాధానం కలుగును గాక, ఆధ్యాత్మిక స్వస్థత కలుగును గాక. అట్టి కృపను దయచేసి దీవించమని యేసునామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ శుభోదయం. ఈ దినమంతా మీకు శుభకరముగా ఉండును గాక. దేవుణ్ణి తలుస్తూ, దేవుణ్ణి మనసులో స్తుతిస్తూ, దేవునితో కలిసి నడవండి. దేవుడు మీకు సహాయం చేయను గాక. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.